ఫుడ్ ట్రక్కును ఏర్పాటు చేయడంపై మా గైడ్కు స్వాగతం. ఈ వీడియోలో అవసరమైన ప్రారంభ పెట్టుబడిని 2 వర్గాలుగా విభజిస్తాము: స్థిర మూలధనం మరియు పని మూలధనం. మొదట స్థిర మూలధనం గురించి మాట్లాడుకుందాం. మీ ఫుడ్ ట్రక్కును ఏర్పాటు చేయడానికి మీకు సుమారు 5,40,000 రూపాయల స్థిర మూలధనం అవసరం. ఇందులో మీ ఆహార ట్రక్, వంట పరికరాలు మరియు ఫర్నిచర్ వంటి దీర్ఘకాలిక ఆస్తులలో పెట్టుబడి ఉంటుంది. ట్రక్కును అవసరమైన వంట పరికరాలతో సన్నద్ధం చేయడం, సమర్థవంతమైన స్థల నిర్వహణ కోసం అంతర్గత అమరికలు మరియు మీ వినియోగదారులకు కూర్చునే ఏర్పాట్ల గురించి మేము మాట్లాడుతున్నాము. గుర్తుంచుకోండి, మేము ఇప్పటికే మునుపటి వీడియోలో ట్రక్కు ధర మరియు ఫ్రిడ్జ్లు, మిక్సర్లు మరియు గ్యాస్ సిలిండర్లు వంటి ఇతర అవసరమైన పరికరాల వంటి ప్రత్యేకతలను చర్చించాము. బీమా, లైసెన్సులు మరియు అనుమతులు వంటి ఖర్చులు కూడా స్థిర మూలధనంలో చేర్చబడతాయి. తరువాత మనకు వర్కింగ్ క్యాపిటల్ ఉంది. మీ రోజువారీ కార్యకలాపాలకు ఇది చాలా అవసరం. ఇది చేతిలో ఉన్న నగదును, సుమారు 3 నుండి 4 రోజుల జాబితాను కవర్ చేస్తుంది. మీ మొబైల్ తినుబండారాల కోసం మీకు పని మూలధనంగా సుమారు 40,000 రూపాయలు అవసరమవుతాయి. అన్ని కొనుగోళ్లు మరియు అమ్మకాలు నగదు రూపంలో జరుగుతాయని మేము భావిస్తున్నాము. ఈ గణన మీరు లాభదాయకతను చేరుకునే వరకు ప్రారంభ నగదు ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. మా రాబోయే వీడియో కోసం వేచి ఉండండి. ఇక్కడ మేము త్వరగా లాభదాయకతను చేరుకోవడానికి ప్రారంభ ఖర్చులను తగ్గించడంపై చిట్కాలను పంచుకుంటాము. కాబట్టి మీ ఫుడ్ ట్రక్ కోసం మొత్తం మూలధన పెట్టుబడి సుమారు 5,80,000 రూపాయలు. ఈ సెటప్ మీ మొబైల్ తినుబండారాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు పెంచడానికి, బహుముఖ మెనూతో వివిధ రకాల అభిరుచులను తీర్చడానికి మీకు వీలు కల్పిస్తుంది. ఇది మీ వ్యాపారం కోసం మీకు స్పష్టమైన ఆర్థిక ప్రణాళికను అందిస్తుంది. ఈ మూలధనాన్ని ఎక్కడ నుండి పొందాలో అర్థం చేసుకోవడం, మీకు ఎంత అవసరమో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం. స్థిర మూలధనం మరియు పని మూలధనం వేర్వేరు పాత్రలను కలిగి ఉంటాయి, అందువల్ల వాటి మూలాలు విభిన్నంగా ఉండాలి. స్థిర మూలధనం అనేది ప్లాంట్ మరియు యంత్రాలు వంటి మీ వ్యాపారంలో ఎక్కువ కాలం ఉండే ఆస్తులలో పెట్టుబడి పెట్టబడుతుంది. ఇది త్వరగా నగదుగా మారదు కాబట్టి దీనిని ఫిక్స్డ్ అని పిలుస్తారు. స్థిర మూలధనాన్ని సేకరించడానికి వ్యక్తిగత పొదుపులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహాయం, భాగస్వామ్యాలు లేదా లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టడం వంటి తక్షణ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని దీర్ఘకాలిక సహన వనరులను పరిగణించండి. మరోవైపు వర్కింగ్ క్యాపిటల్ మీ రోజువారీ వ్యాపార కార్యకలాపాలకు జీవనాధారం. మీరు ముడి పదార్థాలను కొనుగోలు చేయడానికి మరియు నిర్వహణ ఖర్చులను భరించడానికి దీనిని ఉపయోగిస్తారు. దీనిని వర్కింగ్ క్యాపిటల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది మీ అమ్మకాల చక్రంతో కదులుతూ ఉంటుంది. ఇది 1 వారం నుండి 3 నెలల వరకు ఉంటుంది. దీనికి తగిన వనరులు స్వల్పకాలికం నుండి మధ్యకాలికం కావచ్చు, బహుశా స్థిర చెల్లింపులను కలిగి ఉండవచ్చు. ఎంపికలలో కమ్యూనిటీ సంస్థ రుణాలు లేదా తక్కువ వడ్డీ రేట్లతో బ్యాంకుల నుండి ఓవర్ డ్రాఫ్ట్ మరియు నగదు క్రెడిట్ సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఆర్థిక ప్రణాళిక వ్యూహంతో మీరు విజయవంతమైన ఫుడ్ ట్రక్ యూనిట్ను స్థాపించే మార్గంలో ఉన్నారు. వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.